హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము బాగున్నాం దేవుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీస్సులతో. ముందుగా నాకు తెలిసిన ఎవరైనా కస్టమర్లు ఉన్నా, నా బంధువులు చూస్తున్నా, నా మిత్రులు చూస్తున్నా, నా శత్రువులు చూస్తున్నా కూడా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత మీ ముందుకు రావడం జరిగిందండి. ఈరోజు వచ్చేసరికి తక్కువ బడ్జెట్లో ఒక చిన్న బండి ఈరోజు మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. (2012) మారుతి ఆల్టో LXi. ఈ వెహికల్ వచ్చేసరికి మారుతిలో 2012 ఆ టైంలో మార్కెట్లో చాలా మంచి ఫాస్ట్ సేల్ ఉన్న చిన్న బండ్లలో ఇదొక వెహికల్ అని చెప్పుకునే బండ్లలో ఇదొక వెహికల్ సార్. ఈ వెహికల్ వచ్చేసరికి మీరు అవుట్లుక్ మొత్తం చూసుకోవచ్చు. వెహికల్ చాలా బాగుంది. బండి నలగలేదండి. 55,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంత తక్కువ తిరిగింది ఏంటి అని మీరు అడగొచ్చు. షోరూమ్ ట్రాక్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి. వెహికల్ అయితే కనుక ఇంకో సెట్ టైర్ల మీదే ఉందండి. ఇన్సూరెన్స్ మాత్రం ఫుల్ ఇన్సూరెన్స్ కాదు సార్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. వెహికల్ అయితే కనుక అక్కడక్కడ చిన్న చిన్న గీతలు పడితే టచ్అప్లు జరిగింది తప్ప మేజర్ మనకి ఇంపాక్ట్ అయిన బండి అయితే కాదు. 2012 మారుతి ఆల్టో LXi. అప్పట్లో ఈ ఆల్టోలో వచ్చేసరికి ఇంటీరియర్ చూద్దామండి. అప్పట్లో ఈ ఆల్టోలో వచ్చేసరికి 3 వేరియంట్స్ ఉన్నాయండి. పవర్ స్టీరింగ్ బండి, నాన్ పవర్ స్టీరింగ్ బండి, పవర్ విండోస్ వెహికల్ ఇలా వచ్చాయి సార్. ఈ వెహికల్ వచ్చేసరికి ఓన్లీ పవర్ స్టీరింగ్ ఏసీతో వచ్చే బండి అండి. మీరు ఇంటీరియర్ చూసుకోవచ్చు, ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ. వెహికల్ అయితే కనుక అప్పట్లో ఉన్న ఈ బడ్జెట్లో వెహికల్ అయితే కనుక చాలా తక్కువ రీజనబుల్గా వచ్చే బండ్లలో ఇదొక వెహికల్ అని చెప్పుకునే బండిలో ఇదొక వెహికల్ సార్. అట్లాగే మీరు రేర్ కూడా చూసుకోవచ్చు. వెహికల్ అయితే కనుక ఎక్కడ నలిగిన బండి, యాక్సిడెంట్ బండి అయితే కాదు సార్. బడ్జెట్ కూడా తక్కువలోనే ఉందండి. ఈ వెహికల్ బడ్జెట్ వచ్చేసరికి ఇది 2012 మోడల్ సార్. ఈ 2012 మోడల్కి ఇన్సూరెన్స్ అయితే ఫుల్ కాదండి, థర్డ్ పార్టీ ఉంది. టైర్లు అయితే బాగానే ఉన్నాయి సార్. 80-70% బటన్తో ఉంటుంది. ఈ వెహికల్ సేల్ ప్రైస్ వచ్చేసరికి 1,60,000 చెప్తున్నామండి. నెగోషియబుల్ ప్రైస్ సార్, కొద్దిగా తగ్గుతుంది. ఈ వెహికల్ కూడా మీకు లోన్ వస్తుందా అంటే కనుక ఆల్మోస్ట్ 10 years ప్లస్ వెహికల్ కాబట్టి మీకు లోన్ రాకపోవచ్చు అండి. ఏంటంటే క్యాష్తో పెట్టి తీసుకోవడమే సార్. మీరు ఇటు బాడీ లక్ కూడా చూసుకున్నట్లయితే వెహికల్ అయితే కనుక చాలా బాగుంది. బండి అయితే కనుక కండిషన్ వెహికల్ సార్. 2012 ఆల్టో LXi. ఈ వెహికల్ వచ్చేసరికి మీకు 1,60,000 చెప్తున్నామండి. మీరు ఒకసారి రీడింగ్ కూడా చూపిస్తాను సార్, రీడింగ్ కూడా చూడొచ్చు. రీడింగ్ కూడా చూడొచ్చండి. 53,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. వెహికల్ అయితే చాలా బాగుంది సార్. ఎవరన్నా లెర్నింగ్ అంటే నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది బండి. కొంచెం వయసు పెద్దవాళ్ళకైతే ఇంకా ఉపయోగపడుతుంది బండి. అలాంటి వెహికల్ మీ ముందు తీసుకొచ్చాను. 1,60,000కి మాత్రమే సార్. కొద్దిగా తగ్గుతుంది, మాట్లాడుకోవచ్చు. ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ మాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ఈ వెహికల్ కూడా మాకు ఛానల్లోనే వెళ్తుందని నమ్మకంతో ఉన్నాం సార్. సపోర్ట్ చేయండి సార్. ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అని అడుగుతున్నాం సార్. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ అండ్ షేర్ అని అడుగుతున్నాం సార్. ఓకేనా సార్? మేము చేసే వర్క్ మీకు ఆల్రెడీ చెప్పాం సార్. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తాను సార్. మీ దగ్గర ఏదైనా ఓల్డ్ వెహికల్ ఉంటే కనుక మేము ఎక్స్చేంజ్ కొనుక్కునే అవకాశం ఉంది. మీరు అదే బండి వాడుతున్న వాళ్ళకైతే లోన్ చేయించే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్ అయిపోతే ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయించే అవకాశం ఉంది. RTA వర్క్స్ కూడా చేయించే అవకాశం ఉంది సార్. మీరు ఏదన్నా ఈ 4 మీకు ఏదన్నా ఈ పని చేసి పెట్టండి అంటే కనుక ఖచ్చితంగా చేసి పెడతానండి. లోకల్లో ఉన్న బండి అయితే కనుక ఒక పోర్ట్లో కంప్లీట్ చేసుకుంటాం చూడాలంటే. అవుట్ ఆఫ్ అయితే కనుక ఒక రోజు టైం పడుతుంది. ఓకేనా సార్? 2 వీలర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టండి సార్. కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టండి సార్. మనల్ని నమ్ముకొని మన ఇంట్లో వాళ్ళు ఉన్నారు. ఓకేనా అండి? మరో వెహికల్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.